హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోస్ రీల్స్ చేస్తూ ఉంటే మస్తు మంది ఉల్లుకుంటుర్రట. మీకు ఉల్లు కుతంత్రాలు ఏం పని చేయయి, కొటేషన్స్ వస్తాయి కదా, వాళ్ళు ఏడిపే మనకు ఎదుగుదల అని. గట్లా గట్లనే అనుకోవాలి, ముందుకోవాలి. 10,000 వీడియోస్ కాదు, 20,000 వీడియోస్ చేస్తా. అందులో తప్పేముంది? నా ఇష్టం. తప్పుగా అయితే నేను చేస్తలేను కదా. ఇంకా మీ భయానికి నేనైతే మస్తు తక్కువ చేసినా కూడా కొంచెం భయపడాల్సి వచ్చింది మధ్యలో. కానీ ఇప్పుడు భయపడేది లేదు, తగ్గేది లేదు ఎవరికి. సో ఇంకా ఈ వీడియో ఏంటిది అని అంటే, మా రిషి అంటే మా హస్బెండ్ రోజు కరీంనగర్ పోయి షిప్పింగ్ వర్క్ అని పోతాడు. పొద్దున 8కి ఇంట్లోకి వెళ్ళి పోయిండంటే నైట్ 7 దాకా రాడు పాపం. కానీ ఆయన వచ్చిన తర్వాత నువ్వు లేట్ వచ్చి నువ్వు ఇది అది అని చెప్పేసి కొరుకుంటాం. ఆయన చేసే పని ఏందన్నది మా ఇంటి ముందు చేస్తున్నాడు. అక్కడికి వీడియో తీద్దామంటే తిడతారు, మళ్ళీ అందరూ మామయ్య వాళ్ళు ఉన్నారని చెప్పి నేను అక్కడికి పోలే, ఇంటి నుండే జూమ్ చేసి తీస్తున్నా. అంత క్లారిటీగా కనబడతలే, ఫోన్ కూడా షేక్ అవుతుంది. కానీ నిజంగా గ్రేట్ అబ్బా. ఆడోళ్ళని గ్రేట్ అని ఎంత అంటారో మగవాళ్ళు కూడా మస్తు గ్రేటు. చూడుర్రి, కట్టెలు కట్టుకొని కట్టెల మీద నిలబడి మరీ చేస్తున్నాడు. మేము ఒక్కరమే కాదు, మస్తు మంది చేసుకుంటుర్రు పని, అందరిని అంటున్నా. ఇట్లనే కొంచెం నా వీడియోల మీద అయితే కుళ్ళుకోకుర్రి, మీకు నచ్చితే చూడుర్రి, లేకపోతే లేదు. నా ఇంట్లోకి లేని బాధ మీకేంది నాకు అర్థం కాదు. చిన్న గొర్రెపిల్ల వీడియో అయితే పెట్టినా కదా నేను, వీడియోని కూడా చూడుర్రి కొంచెం. థ్యాంక్ యూ. ఎప్పటికీ కూడా నా వీడియోల మీద కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకుర్రి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కూలుకునేటోళ్ళు. అందరికి చెప్పేది ఒకటే మాట, నచ్చితే ఎవడు నచ్చకపోతే లేదు. ఎవరైనా సరే ఒకరు ఎదగాలని అనుకోవాలి, కానీ అలాని కిందికి తొక్కాలని ఎప్పటికీ అనుకోవద్దు. అర్థమైందా? నీకే మంచి చెప్తున్నా క్లారిటీగా. ఎవరైతే వెనుక మాటలు అంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు. నేను ఏం వీడియోస్ పెడుతున్నా, ఏం చేస్తున్నా అన్నది ఆల్రెడీ వాళ్ళు వెతుకుతున్నారు. అంటే వీడియోస్ వస్తున్నాయా లేవా, ఏం కామెంట్ పెడదాం, బయట ఏం మాట్లాడుకుందాం అని చెప్పి. ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఉంటారు మన మీద కూలుకోవడానికి. థ్యాంక్ యూ.